వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. ప్రాథమిక రంగంలో మరింత వృద్ధి రేటు సాధనకు ఫార్మర్ ప్రొడ్యూసర్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడి. జిల్లాలో బీజేపీ పటిష్టతకు చర్యలు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాలకొండయ్య ప్రకటన. మా పొట్ట కొట్టద్దు మహాప్రభు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించొద్దు. ప్రభుత్వానికి దస్తావేజు లేఖర్లు విజ్ఞప్తి. ఇతరుల పట్ల ద్వేషాన్ని ప్రకటిస్తే నష్టపోయేది చంద్రబాబే. మండపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ హితవు. పదిహేను నుండి లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవాలు. ముఖ్య అతిథిగా త్రిదిండ జీఆర్ స్వామి హాజరు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించండి. ప్రజారోగ్యాన్ని కాపాడండి. ప్రజలకు పిలుపునిచ్చిన జెడ్పీసీఈఓ పద్మ. ప్రాథమిక రంగంలో మరింత వృద్ధి రేట్ల సాధనకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ప్రాథమిక రంగానికి సంబంధించి వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవన తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరింత వృద్ధి రేటును సాధించే లక్ష్యంతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రాథమిక రంగంపై శుక్రవారం కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షిస్తూ డ్వాక్రా సంఘాల వలె వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల భాగస్వామ్యంతో ఆయా రంగాల్లో మరిన్ని ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి వరి, పప్పు ధాన్యాలు పండించే రైతులతోనూ, ఉద్యానవన పంటలకు సంబంధించి కొబ్బరి, కూరగాయలు పండించే రైతులతోనూ, అలాగే పశుసంవర్ధక, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన రైతులతో ఈ విధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఆయా రంగాల్లో అవసరమైన పూర్తి స్థాయి తోడ్పాటును ప్రభుత్వ పరంగా అందించగలిగితే ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుండి తగిన మార్గదర్శక సూత్రాలు త్వరలో జారీ కానున్నాయని తెలిపారు. ఈ విధమైన ఆర్గనైజేషన్లు రైతులతో ఏర్పాటు చేయడం వల్ల వారు పండించే ఉత్పత్తి, మార్కెటింగ్, మద్దతు ధర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక విధానాలు అవలంబించడం వంటి అంశాల్లో రైతులందరికీ అవగాహన పెంపొందించేందుకు ఈ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని విధాలా కృషి చేసేందుకు వీలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మార్గదర్శకాలు వచ్చేలోగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన శాఖలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీని ఆయన ఆదేశించారు. ఉద్యానవన శాఖలో షేడ్ నెట్లు, పాలి హౌస్లు, నెట్లు యూనిట్లు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని చెప్పారు. పశుసంవర్ధక, మత్స్యశాఖలకు చెందిన కార్యక్రమాలు, గొర్రెలు, మేకల యూనిట్లు, కేజ్ కల్చర్, లితాఫియా చేపల పెంపకం వంటి వివిధ పథకాలు సకాలంలో అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ లక్ష్మణరావు, పశుసంవర్ధక శాఖ జేడీ గాబ్రియల్, అమలాపురం ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాస్, మత్స్యశాఖ రాజమండ్రి ఏడీ రామతీర్థం, బీసీ వెల్ఫేర్ డీడీ చిన్నిబాబు, ఆత్మ పీడీ పద్మజ, డిప్యూటీ పీడీ అంజలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని జిల్లాలో పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మూడోసారి ఎంపిక చేసుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జిల్లాలో 18 అసెంబ్లీలని మండల కేంద్రాల ఆధారంగా పర్యటన పూర్తి చేసి వారందరికీ కూడా కృతజ్ఞత, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది.
కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని కార్యకర్తల ఆధారంగా, గ్రామ కమిటీ ఆధారంగా మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం వైపు దూకుడుగా ప్రజలకి మద్దతుగా ఉండటం ఒకవైపు, మరొక వైపు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఒక బలమైనటువంటి వ్యక్తిగా శరవేగంగా ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ప్రతిరోజు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రతి డోరు తట్టి ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఆర్థిక భరోసా కోసం ఈ పథకాల ఇంప్లిమెంటేషన్లో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి ప్రజలకు దగ్గర అవ్వాలనేది మరోవైపు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని అభాస్పాలు చేయడం కోసం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిందించడం కోసం కొంతమంది శక్తులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఆయన హిందూ సమాజం కోసం మాట్లాడుతున్నారు, మిగిలినటువంటి సమాజాలను వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి ఒక వాతావరణం, అసహనం అనేటటువంటి దానికి అర్థం లేకుండా అసహనం అనే పేరుతోటి నిందలు వేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ఏదైతే ఒక సీటు రాకుండా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదైతే రేపో ఎల్లుండో జైలుకి వెళ్ళేటటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి కానీ అసహనం అంటే అర్థం ఏంటి? అంటే మీకు కుర్చీ దొరికితే సహనం, దొరకకపోతే అసహనం. ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రచారం చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు 2 రోజులు సమ్మె నిర్వహిస్తున్నారు. కాకినాడలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లేఖర్ల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆస్తుల అమ్మకాల విషయంలో లేఖర్ల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. తాము అందించే సేవలకు ప్రభుత్వం పైసా కూడా ఇవ్వడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో తమ జీవనోపాధి కోల్పోయే విధంగా ఆన్లైన్ విధానం చేయడం సరికాదన్నారు. దస్తావేజు లేఖర్లపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, దస్తావేజు లేఖర్లపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ, నిరంకుశ వైఖరి, లేఖలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, లేఖలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ, దస్తావేజు లేఖల లైసెన్సులు తిరిగి మంజూరు చేయాలి, దస్తావేజు లేఖల లైసెన్సులు ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ. ఇతరుల పట్ల ద్వేషాన్ని ప్రకటించడం వలన చంద్రబాబు తీవ్రంగా నష్టపోతారని మండపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ పేర్కొన్నారు. మండపేట కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కామన మాట్లాడుతూ ఎస్సీగా ఎవరూ పుట్టాలనుకోరు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎస్సీల మీద చేసిన కామెంట్లను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన హితవు పలికారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సత్తి శ్రీనివాసరెడ్డి, మండపేట మండలం కాంగ్రెస్ అధ్యక్షులు వల్లూరు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. వీడియో వివరాలు ఉంటాయి ఇందులోనే. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేయడం ఒక కులం పట్ల ఆయనకున్నటువంటి ద్వేషాన్ని ఈవేళ తెలియజేస్తుంది. ఇది చాలా దారుణం. ముఖ్యంగా ఈ విధమైన ప్రవర్తన వల్ల ఆయనే నష్టపోతారు. ఈవేళ కాంగ్రెస్ అన్నది ఎస్సీలకు ఎంతో చేసింది. ఇప్పుడు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎవరిని కూడా కించపరచలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మహామేధావిని తీసుకొచ్చి రాజ్యాంగ నిర్మాణానికి పూనుకున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అట్టగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా 1961లో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దళితుల్ని
తీసుకొచ్చి దామోదరం సంజయ్ గారు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. ప్లాన్ అని చెప్పేసి ఒక బిల్లు చేసి దాన్ని ఎస్సీలకు సంబంధించినటువంటి కేవలం ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎస్సీలకే చెందాలి, వాళ్లే ఖర్చు పెట్టాలని చెప్పింది కూడా కాంగ్రెస్ తప్ప దేశంలో మరొకటి ఏం కాదు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొట్టమొదటి నుంచి ఆయనకు అలవాటు ఒక మాట అనడం, దాన్ని వక్రీకరించడం, దాన్ని ఏమో మళ్ళీ నేను అన్నది ఒక విధంగా అన్నాను, మీరు ఇంకో విధంగా వక్రీకరించారని చెప్పడం ఇది దుర్మార్గంగా ఉంది. కులాల మధ్య చిచ్చు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా. ఐక్యంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల వాళ్ళని విడదీసి ఒక మాదిగ సామాజిక వర్గంగాను మాల సామాజిక వర్గంగాను విడదీసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ అసహనం పెరిగిపోయి ఆయన కేవలం ఏంటంటే ఇచ్చిన హామీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏది నోటికి ఏది వచ్చితే అది మాట్లాడడం భావ్యం కాదు. కులాలని మించి కుల వివక్షగా మాట్లాడడం అది చాలా నేరం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ నెల 15వ తేదీ నుండి లక్ష్మీ నృసింహస్వామి చందన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు శ్రీనివాస్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో త్రిదండి జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులకు, సింహాద్రి భక్త మండలికి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి మంగళాశాసనములు, పరమహంస పరివిరాజకులు శ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి అనుగ్రహంతో వారి కార్యక్రమాలతో 2002 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రతిష్ఠ జరిగినటువంటి ఈ సింహాదినాథుడు నేటికి 14 సంవత్సరాలుగా చందనయాత్ర మహోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ దశమి రోజున స్వామివారికి నిజరూప దర్శనం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి నిజరూప దర్శనాన్ని ఒకరోజు మాత్రమే సేవించి తరిస్తానికి వచ్చున్నాము. అలాగే రథసప్తమి నాడు స్వామివారి యొక్క ఈ ఉత్సవం యొక్క అంకురారోపణ, విశక్షేనాదన, పుణ్యాహవచనము, యాగశాలార్చనలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున అష్టమ రోజున స్వామివారి యొక్క గరుడ సేవ, తిరువీధి మహోత్సవం, నగర గ్రామ సేవ జరుగుతుంది. దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారికి తిరువీధి మహోత్సవంగా రాణమంది పురవేదుల్లో భక్తులకు తన దివ్య దర్శనాన్ని సాక్షాత్కరింపజేసి మళ్ళా రాత్రి 10-11 గంటలకు దేవాలయం చేరుతారు. తెల్లవారి 9 గంటలకు స్వామివారి యొక్క అవభృత స్నానం, పంచామృత, నవకలశ తిరుమంజన సేవ జరుగుతుంది. అభిషేక మహోత్సవం జరుగుతుంది ఉదయం 9 గంటలకు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, ఎదురుసన్నాహోత్సవం, కళ్యాణం జరుగుతాయి సాయంత్రం. తదుపరి స్వామివారి యొక్క మూర్తి కలశారాధన, పౌళింపు సేవతో ఆ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ జరిపి స్వామివారి యొక్క చందనాన్ని తీసి భక్తులందరూ కూడా చందనోత్తనగా సావించి భక్తులందరూ కూడా నిజరూప దర్శనాన్ని స్వామివారి సాక్షాత్కరింపజేస్తారు. ఉదయం 5 గంటల తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి ప్రథమార్చనగా సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. 6 గంటలకు భక్తులందరూ కూడా నిజరూప దర్శన సేవ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ దర్శన సేవ జరుగుతుంది. 50 మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శన సంవత్సరానికి ఒకసారి ఒకరోజు మాత్రమే జరిగే ఈ దివ్య దర్శనాన్ని సేవించి తరిస్తారని కోరుతున్నాము. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ పద్మ సూచించారు. పల్లె క్రాంతిలో భాగంగా సీఈఓ పద్మ కొత్తపల్లిలో ఎస్సీపేట స్కూల్ విద్యార్థులతో మరుగుదొడ్ల ఆవశ్యకతపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. సరే, ఓకే. అంటే కట్టుకోకపోవడానికి కారణం మీరేంటని అనుకుంటున్నారు? లోన్స్ మీద ఆధారపడుతున్నారు. సరే, అయితే నేను ఒక అడుగుతాను. ఓకే, వాళ్ళ ఇంట్లో ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళకి లోన్ వస్తే కానీ వాళ్ళు ఐఎస్ఎల్ కట్టుకోలేరు, అంతేనా? వాళ్ళు సొంత డబ్బులతో కట్టుకోలేరు.
వాళ్ళ ఇంట్లో టీవీ ఉందా? టీవీ గవర్నమెంట్ ఏమైనా లోన్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఏమైనా లోన్ ఇచ్చిందా టీవీకి? వాళ్ళు ఏమైనా లోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు మనకి మన కనీస అవసరాలను ఉంటాయి కదా. ఏంటి కనీస అవసరాలు? అవసరాల రకాలు ఉంటాయి కదా, తెలుసా? అవసరాల రకాలు ఏంటి? ఫస్ట్ అన్నిటికి బతకగలమా కదా? దీన్ని కొన్ని లేకపోతే మనం బతకలేమనుకునేవి అవసరాలు. ఆ తర్వాత కొన్ని కంఫర్ట్, అంటే ఫ్యాన్ లేకపోతే బతకగలం, కానీ అంత సౌకర్యంగా బతకలేం. ఎవరైనా పల్లెటూరుకి వస్తే ఒక విషయంలో చాలా విసుకుంటారు. ఏ విషయంలో? పరిశుభ్రం లేకపోవడం. బయట చెరువు గట్టుకు వెళ్తే చెరువు అందంగా ఉంటుంది, కానీ చెరువు గట్టు మీద అసహ్యంగా ఉంటుంది కదా. ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. మనకేమో మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, మన ఊరి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి కాకుండా లేడీస్కి రకరకాల బయటకు వెళ్ళాలంటే ఇబ్బందే కదా. ఇబ్బందేనా? చాలా ఇబ్బంది. అండ్ ఏంటి, అలాంటి పనులు చేయాలంటే బయటకు వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళాలి, అంతే కదా. చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళాలి, తెల్లారకు ముందైనా వెళ్ళాలి. ఎస్సీలను కించపరిచిన చంద్రబాబు ఎస్సీలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కొత్తపల్లి గ్రామ ఎస్సీ నాయకుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తపల్లి ఎస్సీ నాయకులు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భార్యను హత్య చేసి పరారైన వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు రామచంద్రపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తాతపూడి సత్యనారాయణ ఇటీవల తన భార్యను హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా అప్పటి నుండి పరారీలో ఉన్న సత్యనారాయణను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తాతపూడి సత్యనారాయణ అనే అతను తన భార్య గోడకేసి కొట్టి చంపగా అప్పట్లో కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. గతంలో వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ కలిసి కాపురం చేయడానికి అందరూ కలిసి ఉంటున్నారు. మరి ఇంట్లో ఉన్నటువంటి విభేదాల కారణంగా బంగారం ఖర్చులు వాటి గురించి మాట పెరిగి భార్యని కోడకేసి కొట్టి చంపినట్టు తాతపూడి సత్యనారాయణ చెప్పడం, నిన్న సాయంత్రం అరెస్ట్ అయిన తర్వాత ఈ వివరాలన్నీ బయటికి రావడం జరిగింది. చేసిన అప్పును తీర్చేందుకు మరింత అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన దొడ్డా శ్రీను 2 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం అప్పు చేసి గల్ఫ్ వెళ్లాడు. అయితే అక్కడ ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో వెలగతోడులో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతునికి 15 సంవత్సరాల కుమార్తె, 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతని కుటుంబం దిక్కులేనిదయ్యింది. అతను పనిచేసిన కంపెనీ సైతం ఏ విధమైన ఆర్థిక సహాయం చేయకపోగా అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ఖర్చులు కూడా గ్రామస్తులు పెట్టుకున్నారు. శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. బెల్లం బిడ్డలు పెంచుకోవటం కోసం విదేశాలు వెళ్ళారు. అప్పులు చేసుకుని వెళ్ళాడండి. కొన్ని వేలు అప్పులు చేసుకుని వెళ్ళారు. అక్కడ పనిచేస్తుండగానే ఆరోగ్యం బాగోక చనిపోయాడు ఆయన, హార్ట్ అటాక్ తోటి. తర్వాత అక్కడ ఆయనకు ఒకరికి ఇచ్చారు. మా మనిషి వెళ్ళి ఖర్చులు పెట్టుకుని ఆయన సొంత డబ్బులతో తీసుకొచ్చారు. వెళ్ళి
కొన్ని వేలు కూడా ఖర్చు అయినాయి. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుని ఏమన్నా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. తుని ఘటనలో పోలీసులు పాటించిన సంయమనం వల్లనే పెను విధ్వంసం తప్పిందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పోలీసు అతిథి గృహంలో గురువారం మధ్యాహ్నం జరిగిన పోలీస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రాజప్ప ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర సమయాల్లో పోలీసులు సంయమనం పాటించడం ఎంతో మేలని తుని ఘటనలో రుజువు చేసిందన్నారు. అలా వెనక జరుగుతుంది సార్. ఎస్పీ గారు ఈరోజు 2016 పోలీస్ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ డైరీ వేసుకుని ఇందులో మనకి పోలీసు సంబంధించిన జీవోలన్నీ కూడా పొందుపరిచి మనకి డైరీని అందించడం జరుగుతుంది. దీనికి డబ్బు ఖర్చైన సంఘం వారు భరించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసినందుకు ప్రత్యేకంగా సంఘం వారికి అభినందన తెలియజేస్తున్నాను. అంటే అన్ని విషయాలు కూడా కింద స్థాయి వారికి వెళ్ళాలి, జీవోల విషయాలు తెలియాలి, ప్రభుత్వ పాలసీలు తెలియాలనే ఉద్దేశంతో ఈ డైరీలో పొందుపరిచిన విషయాలను కింద స్థాయి వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పోలీసు వ్యవస్థ మనందరికీ తెలుసు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశం కానీ మరి శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు రోడ్డెక్కారు. రిజిస్ట్రేషన్ శాఖ మార్పుల వల్ల లేఖర్ల వృత్తికి భంగం వాటిల్లుతుందని లేఖర్లంతా రాజమహేంద్రవరం రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లేఖర్లు మాట్లాడుతూ ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవారు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలున్నాయన్నారు. వ్యవస్థను రద్దు చేసి దస్తావేజుల జీవన విధానాన్ని ప్రైవేటీకరణ చేసి తద్వారా ప్రభుత్వం లాభం పొందాలని తప్పుడు విధానం పాటిస్తుంది. ఈ విధానాన్ని మేము 2 రోజులుగా నిన్న ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 292 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారి కార్యకలాపాలు రిజిస్ట్రేషన్ జరగకుండా మేము ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు 100 కోట్ల వరకు నష్టం జరిగింది. మా యొక్క విధానం ఏంటంటే ఎంతో చరిత్ర కలిగిన దస్తావేజుల వ్యవస్థ యథావిధిగానే ఉండాలి. ప్రజలకి దస్తావేజుల అవసరం ఉంది. ఆస్తికి ఉన్నప్పుడు ముందుగా వెళ్ళేది దస్తావేజుల దగ్గరికి మాత్రమే. దస్తావేజుల చాలా బాధ్యతగా దస్తావేజులను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అతనికి ఆస్తి రద్దు పొందుతుంది. అలాంటప్పుడు ఇలాంటి బాధ్యత గల వ్యవస్థను తీసుకెళ్లి మరి ప్రైవేటీకరణ చేసి దస్తావేజుల లక్షలాది మంది ఉన్న దస్తావేజులను రోడ్డును పాలు చేసి వాళ్ళు నిరుద్యోగులుగా మార్చే ప్రభుత్వ విధానం మరి తప్పుడు విధానం. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు మేము తిప్పికొట్టాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మేము తెలియజేసేది అంటే దయచేసి యథావిధిగా కొనసాగించండి. అంగన్వాడీలకు పెన్షన్, గ్రాడ్యుటీ సౌకర్యాలు కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బేబీరాణి పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బేబీరాణి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు పెంచిన జీతాలను గత సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు నివారించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, పెరిగే ధరలకు అనుగుణమైనటువంటి వేతనాలు కాదు, కనీస వేతనాలు కాదు. కనీస వేతనాలు ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 20,000 రూపాయలు కనీస వేతనాలుగా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ చెప్పిన వాళ్ళ లెక్కల ప్రకారమే కార్మిక చట్టాల ప్రకారం 20,000 రూపాయలు ఇవ్వాలి వేతనం, కనీస వేతనం అయితే. కానీ ఆ కనీస వేతనాలు కాదు. ఇది రేపు ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన కేంద్ర
ప్రభుత్వం బడ్జెట్ తగ్గించింది. ఆ బడ్జెట్ గురించి చలో ఢిల్లీ కార్యక్రమం ఉంది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కూడా అంగన్వాడీ పిలిపిస్తున్నాం. గొల్లపురంలోని ఓ రైస్ మిల్పై దాడి చేసిన విజిలెన్స్ అధికారులు ఏకంగా 3.5 కోట్లు విలువ చేసే ధాన్యం బియ్యాన్ని సీజ్ చేశారు. గొల్లపురాలు పిఠాపురం మండలాల పరిధిలోని రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిష్ చేసి బహిరంగ మార్కెట్కు తరలించే దందా చాలా కాలంగా కొనసాగుతుంది. ఇప్పటికే 100కు పైగా కేసులు ఈ మిల్లులపై విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. ఈ క్రమంలో నిఘా ఉంచిన విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యంతో తరలి వెళ్తున్న వాహనాలను గుర్తించారు. వాటిని అనుసరించిన వారు గొల్లపురాలు పట్టణంలోని శ్రీ సాయి శివ రైస్ మిల్లులోకి అవి వెళ్లడం గుర్తించి దాడులు చేశారు. పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని వారు గుర్తించారు. అలాగే లెక్కలు తేలిన ధాన్యం నూకలను సైతం పెద్ద మొత్తంలో అధికారులు గమనించారు. మొత్తం 3.3 కోట్ల విలువైన ధాన్యం బియ్యం అలాగే 6 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ శివరాం, డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. మిల్లులో ధాన్యం బియ్యం లెక్కల్లో పంతం లేదని వారు తెలిపారు. ప్రత్తిపాడు, గొల్లపురాలు, పిఠాపురం మండలాల్లోని రైస్ మిల్లుల్లో తరచూ ఇదే విధంగా జరుగుతుందని వారు వివరించారు. మిల్లుల్లోని సరుకును పీడీఎస్ బియ్యంతో ఉన్న 2 వ్యాన్లను సైతం సీజ్ చేసినట్లు వారు వివరించారు. వీటితో పాటు మిల్లు యజమానిపై 6A కేసు నమోదు చేశామని వారు వివరించారు. ఇటీవల కాలంలో ఈ గొల్లపురం ఏరియాలో పీడిఎస్ బియ్యం రీసైక్లింగ్ బాగా జరుగుతూ ఉంది, కొంటున్నారనే కంప్లైంట్ల మీదకి ప్రతిపాడు నుంచి ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడికి కంప్లైంట్ ఉంటే మేము కొన్ని వెహికల్స్ అనుమానం ఉన్న వెహికల్స్ని ట్రాక్ చేస్తూ వచ్చాం. దాంట్లో 1 వెహికల్ ఇక్కడికి వచ్చింది నిన్న రాత్రి సాయంత్రం 7 గంటల సమయంలో. ఆ వెహికల్ లోపలికి వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తూ ఉన్నారు. మీనువేలు మామూలు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అంతలోనే ఇంకొక వెహికల్ కూడా అశోక్ లేలాండ్ వెహికల్, అది ఒక 3 టన్నులతో రావడం జరిగింది. ఈ 2 వెహికల్ కూడా డిటైన్ చేసాం. అండ్ మా టీమ్స్ అందరూ కలిసి సివిల్ సప్లైస్ అండ్ అదర్ అథారిటీస్ కూడా ఉన్నారు. అందరూ కలిసి పంచనామా సేవ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫర్దర్ యాక్షన్ కోసం సివిల్ సప్లైస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ సిఎంఆర్ ప్యాడీ కూడా వీళ్ళకి ఇచ్చారు. సిఎంఆర్ ప్యాడీ కూడా చూస్తారు. చూసి యాక్షన్ అంతా వాళ్ళు తీసుకుంటారండి. సొంత ప్యాడీలో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ పీడిఎస్గా ఉన్న బియ్యం కూడా అనుమానం ఉంది. ఇదంతా కూడా సివిల్ సప్లైస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. స్మార్ట్ హోమియోపతి రాజమండ్రిలో నూతన ప్రాంగణాన్ని ప్రారంభించింది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రారంభించిన బ్రాంచ్తో దక్షిణ భారతదేశంలో 18 బ్రాంచీలు ఉన్నాయి. త్వరలో విదేశాల్లో సైతం విస్తరించనుంది స్టార్ గ్రూప్. నూతన ప్రాంగణం ప్రారంభం సందర్భంగా వారం రోజుల పాటు ఉచిత కన్సల్టెన్సీ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మీరు కూడా చేయగలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాథమిక రంగంలో మరింత వృద్ధి రేటు సాధనకు ఫార్మర్ ప్రొడ్యూసర్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడి. జిల్లాలో బీజేపీ పటిష్టతకు చర్యలు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాలకొండయ్య ప్రకటన. మా పొట్ట కొట్టద్దు మహాప్రభు, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించొద్దు. ప్రభుత్వానికి దస్తావేజు లేఖర్లు విజ్ఞప్తి.
ఇతరుల పట్ల ద్వేషాన్ని ప్రకటిస్తే నష్టపోయేది చంద్రబాబే. మండపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ హితవు. పదిహేను నుండి లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవాలు. ముఖ్య అతిథిగా త్రిదిండ జీఆర్ స్వామి హాజరు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించండి, ప్రజారోగ్యాన్ని కాపాడండి. ప్రజలకు పిలుపునిచ్చిన జెడ్పీ సీఈఓ పద్మ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.